ఎక్కడ చూసినా దివాళీ బడ్స్, దివాళీ ఫీడ్, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో దివాళీ ఆర్గనైజింగ్ విత్ బ్యూటిఫుల్ దియాస్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. వెల్కమ్ టు మన హ్యాపీ లైఫ్. సో హియర్ ఐ యామ్ విత్ ఎ న్యూ వీడియో. ఇట్స్ ఎ బిగ్ డీక్లటరింగ్ డే ఫర్ మీ. సో దివాళీ అనగానే ఇల్లంతా బ్యూటిఫుల్గా ల్యాంప్స్తో, దియాస్తో, సెంటెడ్ క్యాండిల్స్తో ఎంతో బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసుకుంటాం. మన హోమ్కి ఒక కొత్త కళ వస్తుంది. సో ఏదైతే మనం ఆర్గనైజింగ్ అండ్ డెకరేటింగ్ చేస్తామో దాని వెనకల ఫస్ట్ స్టెప్పే ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, దట్ ఈస్ డీక్లటరింగ్. ఇంట్లో ఎప్పుడైతే మనం డీక్లటర్ చేస్తామో అప్పుడే మన హోమ్ అనేది ఆర్గనైజ్డ్గా అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం క్విక్గా దివాళీ డీక్లటరింగ్ చేస్తూ, అలాగే స్మాల్ అండ్ మైక్రో హ్యాబిట్స్ ఏవైతే మనకి యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్గా అవుతుంది మన లైఫ్ని, వర్కింగ్ మామ్ కానీ, హోమ్ మేకర్స్ కానీ, పిల్లలున్న వాళ్ళకి కానీ చాలా ఫాస్ట్గా క్విక్ డీక్లటరింగ్ టిప్స్ అనేటివి చేస్తాను. ఇది ఓన్లీ ఫెస్టివల్స్కే కాదండి, కొన్ని హ్యాబిట్స్ మనం డైలీ రొటీన్లో ఇన్వాల్వ్ చేసుకుంటే మనం ఈ డీక్లటరింగ్ అనేది బోరింగ్గా లేకుండా క్విక్గా ఒక బ్యూటిఫుల్ అండ్ ఫన్ ఓరియంటెడ్ గేమ్ లాగా కూడా మారుతుంది. అసలు డీక్లటరింగ్ అంటే ఏంటి? ఇంట్లో అనవసరమైన వస్తువుల్ని ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకోకుండా వాటిని తీసి పడేయడం, దాన్నే డీక్లటరింగ్ అంటారు. డీక్లటరింగ్ లేకుండా మన హోమ్ అనేది ప్రాపర్ ఆర్గనైజ్డ్గా ఉండదు. సో మనం మన డైలీ రొటీన్లో ఎవ్రీడే ఏదో ఒక కార్నర్ని ఐడెంటిఫై చేసుకొని డీక్లటరింగ్ అనే హ్యాబిట్ని ఇక నుంచి ఫాలో అవుదాం. సో నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. ఫస్ట్ స్టార్ట్ విత్ ద ఎంట్రీ రూమ్. And before starting, don't forget to your comfortable footwear. Decluttering and organizing ఉన్న రోజు ఎంత హెక్టిక్ డేనో, ఎంత వర్క్ ఉంటుందో, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతామో సో నాకు బాగా తెలుసు. సో నాకైతే అసలు ఈ ఆర్గనైజింగ్ డే ఉన్న రోజు ఎంత లెగ్స్కి పెయిన్ ఉంటుందో, బికాజ్ నేను అన్నీ ఒకే రోజే చేసుకోవాలి అని ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాను. బికాస్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ మై హోమ్. సో మీన్ వైల్ ఇషాన్ ఈజ్ ప్లేయింగ్ అండ్ సంహిత్ ఈజ్ స్టడీయింగ్ దేర్ అకాడమిక్స్. ఈ డీక్లటరింగ్ ప్రాసెస్లో మనం ఎక్కువ టైం కన్స్యూమ్ చేసేది డెసిషన్ మేకింగ్లో. ఎస్, మనము ప్రతి వస్తువు దగ్గర ఎక్కువగా ఓవర్ థింక్ చేసేస్తాం. అలా కాకుండా క్విక్గా డెసిషన్స్ తీసుకొని నెక్స్ట్ టాస్క్కి ఇమీడియట్గా మూవ్ ఆన్ అయిపోవాలంటే మనకి బాగా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి రూల్ వన్ టచ్ రూల్. అంటే ప్రతి ఐటమ్ని మనం ఒకసారి టచ్ చేసి ఇన్స్టెంట్గా డిసైడ్ అవ్వాలి, అది ఉంచాలా లేదా డొనేట్ చేయాలా ఆర్ త్రో చేయాలా. యు జస్ట్ కీప్ డొనేట్ ఆర్ త్రో. సో నేను డొనేట్ చేసుకునేదానికి, త్రో చేసుకునేదానికి 2 bags అనేది తీసుకున్నాను. 1 bag ఈజ్ ఫుల్ ఫర్ డొనేషన్. ఇది నాకు కాకుండా నా వస్తువు నా దగ్గర కన్నా వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందేమో అని. టేక్ ద హెల్ప్ ఆఫ్ బాస్కెట్స్ అండ్ ట్రేస్. సో వీటిని ఉపయోగించుకొని మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఒక చోట పెట్టుకోవడం వల్ల చూడ్డానికి లుక్ వైజ్గా కూడా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఈ బాస్కెట్ని యూస్ చేసుకొని గార్డెనింగ్ టూల్స్ అన్నీ ఒక చోట ఉండేలాగా ఆర్గనైజ్ చేశాను. సో ఈ వ్లాగ్లో కొన్ని రూల్స్ వస్తాయి, కొన్ని హ్యాబిట్స్ వస్తాయి, కొన్ని టిప్స్ వస్తాయి. అవర్ హోమ్ ఈజ్ హ్యావింగ్ ఎనర్జీ. ఒకసారి డీక్లటరింగ్ చేసేసి ఆర్గనైజ్ చేసిన తర్వాత మన హోమ్లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. మన హోమ్లో ఎంట్రీవే అనేది ఫస్ట్ లుక్ని క్రియేట్ చేస్తుంది. సో నేను ఇంతకుముందు ఈ కార్నర్ని నెగ్లెక్ట్ చేసేదాన్ని. ఇక్కడ ఏవి అంటే అవి పెట్టేసేవాళ్ళం. ఇంటికి వస్తూనే మా హస్బెండ్, పిల్లలు కూడా ఈ టేబుల్ మీద, షూ ర్యాక్ మీద అన్ని డంప్ చేసేవాళ్ళం. సో ఐ జస్ట్ ఐడెంటిఫై దిస్ కార్నర్. ఎంట్రీ రూమే కాదండి, హోమ్ కానీ, కిచెన్ కానీ, లివింగ్ కానీ, బెడ్రూమ్ కానీ, ఏదైనా మనకి ఫస్ట్ విజిబుల్ కార్నర్ ఆర్ ఏ హిడెన్ కార్నర్, ఈ 2 ఉంటాయి. సో విజిబుల్ కార్నర్ అనేది క్విక్గా అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. మన ఇంటికి వచ్చిన గెస్ట్స్ కానీ, ఇంకెవరైనా, ఏ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అయినా కానీ. సో మనం వెంటనే ఈ
విజిబుల్ కార్నర్స్ ఏవేవి ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని వెంటనే ఎంటీ స్పేస్ని క్రియేట్ చేసుకునే హ్యాబిట్ అనేది ఫాలో అవుదాం. So just see how much immediate peace that clear space brings. జనరల్గా మనకున్న హ్యాబిట్ ఏంటంటే ప్రతి వస్తువుతో మనము ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాం. సో ఇమ్మీడియట్గా వాటిని అంత ఈజీగా డిస్కార్డ్ చేయలేం. సో అలాంటప్పుడు మనం సింపుల్గా ఒక క్వశ్చన్ వేసుకోవాలి, డస్ దిస్ రియల్లీ గివింగ్ మీ జాయ్ ఆర్ ఇట్ ఈజ్ ఆక్యుపయింగ్ మై స్పేస్? ఆ వస్తువు నాకు ఎంతో సంతోషాన్ని, కామ్నెస్ని, పీస్ఫుల్ని ఇస్తుందా, లేదా అలా జస్ట్ ఒక స్పేస్ని ఆక్యుపై చేస్తుందా అనేది. సో మీ యొక్క ఆన్సర్ జాయ్ అయితే వెంటనే ఆ వస్తువుని ఇంట్లో ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బ్యూటిఫుల్ ట్రీ డెకోర్ ఉంది కదా, ఇది నాకు ఎంతో బాగా నచ్చింది, ఎంతో కామ్గా, పీస్ఫుల్గా. అండ్ నాకు ఈ వైట్ పాట్స్ అంటే చాలా ఇష్టం. ఈ వైట్ అండ్ గ్రీన్ పాట్లో ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. సో అండ్ ఇది రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. ది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఫిట్స్ యువర్ దివాళీ వైబ్స్? హోమ్ డెకర్ అది ఏమైనా ఒక చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు దగ్గర మన బడ్జెట్లో మనం ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత దాని ఫుల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మెయింటెనెన్స్ మన మీదే ఉంటుంది. డెకోర్ అని చెప్పి టూ మచ్ హై ప్రైస్ కాస్ట్లీ ఉన్న ఐటమ్స్ తీసుకోవడం, ప్లస్ ఇంటిని మొత్తం డెకోర్తో నింపేసుకోవడం, ఇదంతా మన టైంని, మన ఎనర్జీని, ప్లస్ మన మీద బర్డెన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని పెంచుతుంది. సో మనకున్నటువంటి టైంలో, మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్లో లిమిటెడ్ డెకోర్ ఐటమ్స్ని ఇంట్లో మెయింటైన్ చేసుకుంటూ ఉన్నామంటే మనం ఈ 365 days సస్టైనబుల్గా చేసుకోగలిగేటువంటి వస్తువుల్ని మాత్రమే మనం ఇంట్లోకి తెచ్చుకోవాలి. సో కమింగ్ టు ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ హోమ్ ఈస్ కిచెన్. one room at a time. కొందరికి ఎంట్రీ రూమ్ అయి ఉండొచ్చు, కొందరికి లివింగ్ రూమ్ అయి ఉండొచ్చు, కొందరికి కిచెన్ అయి ఉండొచ్చు. మీ మోస్ట్ ప్రయారిటీ ఏంటి, ఏ రూమ్తో స్టార్ట్ చేయాలి అనుకొని 1 room at a time తీసుకోవాలి. కిచెన్లో మనం ఆర్గనైజింగ్, డీక్లటరింగ్ చేస్తూ పోతుంటే ఉన్న లైఫ్ అంతా దానికే సరిపోతుంది. సో క్విక్గా, ఇమీడియట్గా కిచెన్ని ఎప్పుడు చూసినా 365 days క్లటర్ ఫ్రీగా, పీస్ఫుల్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ కిచెన్ మీద, ఆర్గనైజింగ్ మీద, డీక్లటరింగ్ మీద ఉంటుంది. అండ్ వాట్ ఆర్ ద మోస్ట్ మిస్టేక్స్ చేస్తున్నాము అనేది కూడా నేను చాలా డిఫరెంట్ వ్లాగ్స్లో చేశాను. యాజ్ ఎ మినీ యూట్యూబర్గా ఒక కొత్త ఛానల్లో అది బాగా పాపులర్ అయ్యింది. ఈ ఛానల్లో మిస్టేక్స్ దట్ వీఆర్ మేకింగ్ ఇన్ కిచెన్. సో మీన్ వైల్ మా పిల్లలైతే అస్సలు ఆపకుండా మిరాయి సినిమా ఈ మధ్య ఫ్రీక్వెంట్గా చూస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ద కిచెన్, ది రిపుల్ ఎఫెక్ట్ గురించి నేను మీకు కొంచెం కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బై ద వే, ఇప్పుడు నేను వ్లాగ్లో ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఈ స్టీల్ స్టాండ్ ఉంది కదా, ఇది నేను జస్ట్ అన్ని ప్లాస్టిక్ పౌడర్ బాక్సెస్ వేసుకునేదానికి వాడుకుంటున్నాను. బట్ ఇవన్నీ తీసేసి కబోర్డ్స్లో ఆర్గనైజ్ చేసి, ఇది క్రాకరీ యూనిట్స్కి డిస్ప్లేకి బాగుంటుంది, వ్లాగ్స్లో చూడడానికి బాగుంటుందని అందుకోసం వాడాలనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్ షార్ట్స్లో మనం ఫుడ్ని సర్వ్ చేస్తున్నప్పుడు బెటర్గా ప్రజెంట్ చేయడానికి మనకి సిరామిక్ బౌల్స్ అండ్ ప్లేట్స్, వీటి యొక్క యూస్ చాలా ఉంటుంది, నాకైతే చాలా అవసరం. సో అందుకని అవి హ్యాండీగా ఉండడం కోసం ఈ స్టాండ్ని అయితే మొత్తం ఎంటీ చేసేసాను. సో అగైన్ ఎంటీ చేసిన తర్వాత మనకి ఎన్ని ఆప్షన్స్ వస్తాయో ఎంతో బ్యూటిఫుల్గా డెకరేట్ చేయడానికి. సో ఉన్న ఈ పౌడర్ బాటిల్స్ ఏవి ఎక్స్పైర్ అయినవి ఇవన్నీ తీసేసాను. మసాలా పౌడర్స్ చాలా మినిమంగా వాడాలనుకుంటున్నాను. సో మిగిలిన రిమైనింగ్ పౌడర్స్ అన్ని కబోర్డ్లో స్టవ్ అయినా వచ్చినటువంటి షెల్ఫ్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ మొత్తం సర్దేశాను. అండ్ ఏమేమి సిరామిక్ ఐటమ్స్ తీసుకున్నాను కూడా నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. రిపుల్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది తెలుసా? నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇది ఎన్టీఆర్ మూవీలో కూడా రిపుల్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బుక్స్లో కూడా ఈ రిపుల్ ఎఫెక్ట్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, రిపుల్ ఎఫెక్ట్ అంటే వాటర్లో మనం ఒక స్టోన్ వేసినప్పుడు స్లోగా అది ఎంత బిగ్గా స్ప్రెడ్ అవుతుంది రిపుల్స్ అనేవి. సేమ్ మన ఇంట్లో కూడా అంతే. డీక్లటరింగ్ వచ్చేసరికి రిపుల్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా పనిచేసింది. స్టార్ట్ స్మాల్, స్ప్రెడ్ బిగ్ అంటారు. సో కిచెన్ని ఆర్గనైజ్ చేయడానికి ఓపిక లేనప్పుడు, ఇంట్రెస్ట్ లేనప్పుడు ఈ రిపుల్ ఎఫెక్ట్ బాగా పనిచేస్తుంది. అదేంటంటే స్టార్ట్ స్మాల్ అండ్ బిగ్, స్ప్రెడ్ బిగ్ అంటే చిన్న కార్నర్ని ఐడెంటిఫై చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి డీక్లటరింగ్ అండ్ ఆర్గనైజింగ్
తర్వాత ఇలా చిన్న చిన్నగా చిన్న కార్నర్స్, చిన్న షెల్ఫ్స్, చిన్న కబోర్డ్స్ నుంచి బిగ్ కార్నర్స్, బిగ్ షెల్ఫ్స్కి మూవ్ ఆన్ అవడం. సో ఇలా రిపుల్ ఎఫెక్ట్ కనుక అప్లై చేసుకున్నామంటే చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా డిక్లటరింగ్ అవుతుంది. దివాళీనే కాదండి, సంక్రాంతి, దసరా, ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ, లేదా మనం ఎప్పుడైనా మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వినుకుంటూ ఇలా క్విక్గా డీక్లటరింగ్ చేసేసేయాలి. సో ఇలాంటి హ్యాబిట్స్ మనం కనుక ఇన్కల్కేట్ చేసినామంటే ఎప్పుడు మనం డీక్లటరింగ్ హ్యాబిట్ని బోరింగ్గా అండ్ చాలా ఫ్రస్ట్రేటింగ్గా కూడా అస్సలు ఉండదు. చాలా పీస్ఫుల్గా, కామ్గా, క్విక్గా ఆర్గనైజేషన్ అయిపోతుంది. సో నెక్స్ట్ బిగ్ కార్నర్, ఈ బిగ్ షెల్ఫ్. అసలు ఇది క్లీన్ చేయాలంటే నాకు అసలు చాలా బద్ధకము, ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాను. చాలా ర్యాక్స్, స్టఫ్ అంతా ఇక్కడే ఉంది. మ్యాక్సిమం నేను ఎంత అవాయిడ్ చేయాలో అంత అవాయిడ్ చేశాను. బట్ దిస్ ఈజ్ ద హై టైమ్ టు క్లియర్, బికాస్ ఇక్కడ ఉన్న కబోర్డ్స్లో ఈ మిర్రర్స్ మూవ్ చేయాలంటే పైన అవి చాలా కష్టంగా ఉంది నాకు. మనం డోర్ టైప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ మిస్టేక్ కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ఆలోచించండి. గ్లాస్, ఇలా స్లైడింగ్ గ్లాస్ ఉంటే చాలా కష్టం జరపడానికి. ఓపెనబుల్ గ్లాస్ అన్నా ఓకే, కానీ ఇలా స్లైడింగ్వి పెట్టకండి. అసలు వీటి వల్ల పెద్ద యూజ్ అయితే నాకైతే కనిపించలేదు. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్మాల్ మైక్రో హ్యాబిట్ దట్ హెల్ప్స్ ఫర్ ఫాస్ట్ క్విక్ దివాళీ డీక్లటరింగ్ ఈస్ నథింగ్ బట్ విజువల్ మోటివేషన్. మనం ఏదైనా ఒక చిన్న కార్నర్తో స్టార్ట్ చేసినామంటే అది ఒక ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఇస్తుంది అలా కంటిన్యూస్గా వెళ్ళడానికి. సో ఇలా 1 by 1 ఇల్లంతా మనం డీక్లటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద మోర్ టిప్స్. ఇలా కబోర్డ్లో మొత్తం స్టఫ్నంతా కబోర్డ్ మొత్తం నింపేసే బదులు ఎక్కడ ఒక వస్తువు తీసుకోవాలనుకున్నా అది ఎక్కడుందో అని రిమైనింగ్ అన్ని వస్తువులు కబోర్డ్ నుంచి తీసి పారేస్తూ ఉంటాము. సో మా ఇంట్లో కూడా అంతే. ప్రతి వస్తువు నేనే అందించాలంటే చాలా కష్టమయ్యేది. పిల్లలకి కూడా ఏ వస్తువు ఎక్కడ ఉంది, ఏ కబోర్డ్లో ఉంది అన్నప్పుడు అని తెలిస్తే మనం ఏదైనా అవసరం వచ్చినప్పుడు పలానా వస్తువు తీసుకురా అంటే క్విక్గా తీసుకొని వచ్చేలాగా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. నేను ఏం చేశానంటే ఈ కబోర్డ్ నిండా కావాల్సినటువంటి బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ ఇవన్నీ వీటితో డంప్ చేసేసాను. సో ఒక వస్తువు తీయాలంటే అందులోని అన్నీ తీసి బయటపడేయడము, ఒక వస్తువు తీసుకోవడం, మళ్ళీ వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దడం, ఇలా నాకు కంటిన్యూస్గా ఒక ఫ్రస్ట్రేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇలా కుదరదని చెప్పి నేను ఏం చేశానంటే ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క ఐటెం కోసం కేటాయించాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కట్టెల బ్యాగులన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నాను. రెయిన్ కోట్స్, అంబ్రెల్లాస్, సీజనల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేశాను. సో మీకు కుదిరితే వీలైతే కనుక ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్ దొరికితే ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్లో పెట్టుకోండి, లేదంటే ట్రేస్ హెల్ప్ కానీ బాస్కెట్స్ హెల్ప్ కానీ తీసుకోవచ్చు. బట్ నేను మళ్ళీ అడిషనల్గా ఈ ఆర్గనైజర్స్ కోసం ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో. సో దీన్నే క్యూ సిస్టమ్ అంటాము. అటామిక్ హ్యాబిట్స్ బుక్లో క్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒక హ్యాబిట్ నేర్చుకునేదానికి అని చెప్తారు ఆథర్. క్యూస్ అంటే సిగ్నల్స్ అనమాట. ఈ సిగ్నల్స్ వల్ల మనం ఏం తీసుకుంటామంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ కాల్ టు టేక్ అన్ యాక్షన్. సో ఎప్పుడైతే ఈ కబోర్డ్ మొత్తం స్టఫ్తో నిండిపోయి చూడ్డానికి నాకు నచ్చట్లేదో అవర్ బ్రెయిన్ ఈస్ గివింగ్ అస్ సిగ్నల్స్ అనమాట. వీటినే మనం విజువల్ క్యూస్ అని కూడా అంటాము. ఈ విజువల్ క్యూస్ మన బ్రెయిన్ ఇస్తూ ఉంటుంది. సో ది కబోర్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్టఫ్, ఇట్స్ అ టైమ్ టు టేక్ యాక్షన్, టు టేక్ క్లియర్ అని. సో ఇలాగే ఫ్లాట్ సర్ఫేసెస్ మీద, ఇంకా డైనింగ్ టేబుల్స్ మీద, మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇలా డిఫరెంట్ క్యూస్ అనేవి ఇస్తూ ఉంటాయి. మనకి ఎప్పుడైతే ఆ క్యూస్ అందుతున్నాయో ఇట్స్ హై టైమ్ టు టేక్ అన్ యాక్షన్. సో ఇలాంటి హ్యాబిట్ని ఖచ్చితంగా మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఇటువంటి క్యూస్ అందుతూ ఉన్నాయో ఇమీడియట్గా కుదిరితే 1 minute రూల్, 2 minutes రూల్స్ ఇలాంటివి పెట్టుకొని చిన్న ఏరియాస్ క్విక్గా డిక్లటర్ చేసేయచ్చు అనుకుంటే ఇమీడియట్గా వెంటనే చేసేసుకోవాలి. ఇవి పోస్ట్పోన్ చేసుకొని పైలప్ చేసుకోకూడదు. The next most important tip is add purpose to things and place. చూసారా ఇక్కడ పైన ఉన్న కబోర్డ్లో నేను ఆయిల్ బాటిల్స్ ఇవన్నీ పెట్టేశాను. ఇందులో నేను ఈశాన్కి, సంహిత్కి మాత్రం సపరేట్ కుంబు, ఆయిల్ బాటిల్, పౌడర్ ఇవన్నీ పెట్టాను. సో దట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు క్విక్గా వాళ్ళు తీసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటారని. బట్ ఇందులో నా యొక్క ఆయిల్, నా హెయిర్కి సంబంధించినటువంటి రిలేటెడ్ థింగ్స్కి కూడా పెట్టేశాను. బట్ నేను ఎప్పుడు ఈ 1 year 2 years అయింది కదా మేము ఇక్కడికి వచ్చి, 2 years నుంచి ఒక్కసారి కూడా నేను ఆ బాటిల్స్ వాడట్లేదు. బట్ ఇట్ డజంట్ డవ్స్ ద థింగ్స్ అండ్ ద ప్లేస్, ఇట్ డజంట్ సర్వ్ దేర్ పర్పస్. సో అందుకని వెంటనే తీసి ఇవి నా డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా నాకు ఎంటీ స్పేస్ అనేది క్రియేట్ అవుతూ వచ్చింది. చూసారు కదా చూడ్డానికి ఎంత పీస్ఫుల్గా ఉందో. అండ్ ఒక ఐటెం మనం తీసిన తర్వాత ఇంకో ఐటెం డిస్టర్బ్ అవ్వకుండా ఇలా నీట్గా సెగ్రిగేట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ మనం ఒక ఐటెం
అక్కడ పెడుతున్నామంటే ఆ ప్లేస్కి, ఆ వస్తువుకి, ఆ పర్పస్కి మధ్య రిలేషన్ అనేది సాటిస్ఫై కావాలి. ఇలా మనం ఒక ప్లానెడ్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. రిలేటెడ్ ఐటమ్స్ మెల్లిగా ఇంకా అదర్ ఐటమ్స్ కూడా వచ్చి చేరాయి. సో అందుకని మొత్తం ఇందులో ఇవన్నీ తీసేసాను. అండ్ పాత వాటర్ క్యాన్స్ ఉంటే అవి నేను యూజ్ చేయట్లేదు. సో వాటిని రీయూజ్ చేస్తున్నాను. మ్యాక్సిమం మన దగ్గర ఇంట్లో ఏవైనా మంచి క్వాలిటీతో ఒక వస్తువు కొన్నాము, అది ఉపయోగించుకోవట్లేదు అంటే దాన్ని ఇంకొక విధంగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఒక్కసారి ఆలోచిస్తే బోల్డ్ అనే ఐడియాస్ తప్పకుండా వస్తాయి. సో నేను కూడా అంతే. ది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఈస్ డోంట్ బై టూ మచ్ గ్రాసరీస్. సో ఈ పాయింట్ నేను చాలా వీడియోస్లో రిపీటెడ్గా చెప్పాను అండ్ షార్ట్స్ కూడా చెప్పాను. బయటికి వెళ్ళే ఓపిక లేదు, ఇంకా మళ్ళీ ఆన్లైన్లో సెర్చ్ చేసి ఏం పెట్టుకుంటాంలే, ఒకేసారి బల్క్లో ఆర్డర్ పెట్టేసాం, డిస్కౌంట్ వస్తుంది, సేల్ వస్తుంది అని చెప్పి ఎక్కువ మాత్రం పెట్టకండి. జస్ట్ 1 or 2 ఈచ్ ఐటెంకి 1 or 2 మాత్రమే తీసుకోండి. ఇంకా అంతకు మించి అవసరం లేదు. నాకు తెలిసి ఒక 4 members, ఒక చిన్న స్మాల్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇవి చెప్పాను కదా వాటర్ క్యాన్స్, ఇవన్నీ ఎప్పుడు పూజా ఐటమ్స్కి మాత్రమే యూజ్ చేస్తాను. అలా మనం రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనేం చేశానంటే ఏవైనా గ్రాసరీస్ ఎక్సెస్గా ఉంటే వాటిని పిక్చర్ తీసుకోవడమో లేదా వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్, రిమైండర్ మెసేజ్ పెట్టుకోవడము. ఆల్రెడీ నేను ఈ వస్తువు ఉంది ఇంట్లో, నో నీడ్ టు పర్చేస్ ఫర్ ద నెక్స్ట్ మంత్ అని ఒక